హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడతాం. ఎందుకంటే మన దగ్గర దొరికే ఆహారం ఎక్కడ ఏ దేశాల్లో దొరకదు. సపోజ్ చైనాను చూసుకుంటే అక్కడ తినే ఆహారం మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ తినని జంతువు అంటూ ఉండదు. కుక్కలను, ఆవులను అన్నిటిని వాళ్ళ ఆహారంగా మార్చేసుకుంటారు. మనం ఇక్కడ ఎంతో ప్రేమగా పెంచుకునే జంతువులను వాళ్ళు విందుగా మార్చేసుకుంటారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం 90% మంచి ఆహారమే తీసుకుంటున్నాం. 90% ఎందుకన్నానంటే మన దేశంలో కూడా చైనాలో తినే ఆహారం లాంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ఈ వీడియో చేరుకుంటుంది. లెట్స్ గో టు ద వీడియో. నెంబర్ 1, ఫ్రాగ్ లెగ్స్. ఫ్రాగ్ లెగ్స్ అంటే కప్ప కాళ్ళు. వీటిని కర్ణాటక, సిక్కింలో చాలా పాపులర్ అయిన వంటకంగా చూస్తారు. ఇవి పార్టీస్లోకి లేదా సూప్ లాగా చేసుకొని తాగుతారు. నెంబర్ 2, అప్రాహ్ అంటే ఎర్ర చీమల చట్నీ. ఇది ఎక్కడ చట్నీ రా బాబు అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఎర్ర చీమల చట్నీ ఛత్తీస్గఢ్లో చాలా ఫేమస్. ఎర్ర చీమలను పట్టుకొని వాటి గుడ్లను, చీమలను తీసుకొని చట్నీలాగా చేసుకొని తింటారు. అక్కడ ప్రజలు ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. నెంబర్ 3, ఎర్రపువ్వులు. ఎర్రపువ్వులు అంటే పట్టుపురుగులు. పట్టుపురుగులను పట్టుకొని వాటిని బాగా ఫ్రై చేసి అక్కడ ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. ఎక్కడంటే అస్సాంలో. ఈ అస్సాంలో చాలా ఫేమస్ అయిన వంటకం. పురుగులను బాగా ఫ్రై చేసి ఆహారంగా తీసుకుంటారు. నెంబర్ 4, డాగ్ మీట్. డాగ్ మీట్ అంటే మీ అందరికి తెలిసింది మేక మాంసం. మనం మేక మాంసాన్ని తింటుంటే నాగాలాండ్లో మేక మాంసాన్ని బాగా ఇష్టపడతారు. నాగాలాండ్లో సంవత్సరానికి కొన్ని లక్షల కుక్కలని తింటారు. అక్కడ ఏ వీధికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్ని కుక్కలే కనిపిస్తాయి. నెంబర్ 5, జదోహ్ అంటే పంది రక్తము. ఈ వంటకాన్ని మేఘాలయాల్లో తింటారు. పంది రక్తమును ఫ్రై చేసుకొని లేదా పచ్చి రక్తమును అల్లంలో కలుపుకొని తింటారు. మేఘాలయాలో చాలా ఫేమస్ అయిన వంటకం. ఈ వంటకాల్లో ఏ వంటకం మీకు నచ్చిందో కామెంట్ చేయండి. చిన్నగా మన భారతదేశం ప్రజలు కూడా చైనా లాగా అలవాటు పడిపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇది పార్ట్ 1 మాత్రమే. వీడియోకి 500 లైక్స్ వచ్చాయి. మంచి రీచ్ ఉంటే పార్ట్ 2 కూడా మీకోసం చేస్తాను. బాయ్.